మిత్రులారా, రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. నేను ఎస్ రాము. అంత పెద్ద చదువులు చదువుకున్న మహాత్మా గాంధీ గారు పంచకట్టుతో పైన షర్టు కూడా లేకుండా ఎందుకు తిరిగారు? అట్లానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు మిలిటరీ యూనిఫామ్లోనే ఎందుకున్నారు? అంతెందుకు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పంచకట్టులోనే ఎందుకు తిరిగారు? ఆయన వైద్యం తెలిసిన డాక్టర్ అయినప్పటికీ. ఇంకా చెప్పుకోవాలనుకుంటే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక చిన్న రాజ్యాంగాన్ని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? ఇదంతా పర్సెప్షన్ మేనేజ్మెంట్ అని అంటారు. ప్రజలలో తమ పట్ల ఒక అభిప్రాయాన్ని కలిగించి దాన్ని సుస్థిరం చేసే ఒక మానసిక క్రీడ ఇది. ఉదాహరణకి రాహుల్ గాంధీ గారు ఎటుపోయినా కూడా ఒక ఎర్ర రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఓ మినీ రాజ్యాంగాన్ని. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే తాను మాత్రమే రాజ్యాంగ పరిరక్షకుడిని అని ప్రజలకి అనుక్షణం మాటల రూపంలో చెప్పకుండా చేతల రూపంలో చేయటం, ఇది పర్సెప్షన్ మేనేజ్మెంట్ అని అంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సిపి గురించి ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు, గత కొద్ది కాలంగా చేస్తున్న వ్యాఖ్యలు, ముఖ్యంగా పార్టీ మహానాడు ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నాకు ఆసక్తికరంగా అనిపించాయి. ఇదివరకు సైకో పార్టీ అని అనేవాళ్ళము మనము వైఎస్ఆర్సిపిని. దానికన్నా కూడా గొడ్డలి పార్టీ అని అంటే ప్రజల్లోకి బాగపోయింది అని ఆయన అన్నారు. ఇదంతా కూడా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించిన మాటలు. అంటే బాబాయి హత్య కేసులో ఆయన ముద్దాయి అనే ఒక అభిప్రాయాన్ని అనుక్షణం ప్రజలలో ఉంచటం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంచుకున్న పెద్ద విధానం ఇది. తెలుగుదేశం అగ్రనాయకులందరూ కూడా ఎప్పుడు గొడ్డలి పార్టీ అని అంటున్నారు. దానికి తదనుగుణంగా తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు కూడా ఇది గొడ్డలి పార్టీ అనే ఒక ముద్రని, ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సుస్థిరం చేస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ మాట అన్నారో, ప్రెస్ చిట్చాట్లో ఈ మాట అన్నారో, అదే మరుసటి రోజు అన్ని తెలుగుదేశం అనుకూల టీవీ డిబేట్లలో వచ్చేసింది గొడ్డలి పార్టీ అని. మరుసటి రోజు పేపర్లో కూడా వచ్చింది. అంటే ఒక పార్టీని న్యాయాలతో సంబంధం లేకుండా, ఇంకా చట్టం ఒక తుది తీర్పు ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రజల దృష్టిలో ఒక అభిప్రాయం కలిగి ఉంచటం, ఇది ఒక తెలివిగల సైకలాజికల్ గేమ్. ఇది మంచిదా కాదా, ఇది తప్ప ఒప్ప అనేది వర్తమాన రాజకీయాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని అంశంగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భయంకరమైన విలన్గా, మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు భరించలేని ప్రజాకంటకుడిగా చూపించాలన్నది వారి ధ్యేయం. నిజానికి ఒక మనిషిని సైకో అని ఎప్పుడు అంటామంటే, ఏదో ఒక గొడ్డలో ఆయుధము ఏదో పట్టుకొని కనిపించిన వాళ్ళని నరుక్కుంటూ పోయేవాడు, కాల్చుకుంటూ పోయేవాడు అని సైకో అంటాం. అంటే మానసిక స్థితి సరిగా లేకుండా ఉన్మాద ప్రవృత్తి కలిగిన వ్యక్తిని మనం సైకో అంటాం. ఒక పొలిటికల్ పార్టీ నాయకుడికి, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తికి ఇది ఆపాదించి ప్రజల్లోకి తీసుకెళ్లటం అనేది విచారించదగ్గ విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్న పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలన్నీ కూడా శుద్ధపూసలని చెప్పడానికి వీల్లేదు. అన్ని రాజకీయ పార్టీలకు ఏదో ఒక కళంకం ఉంది, ఏదో ఒక స్కామ్లో ఉంటారు. అవినీతి చేయకుండా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అట్లానే తెర వెనుక రాజకీయాలు, తెర వెనుక భాగోతాలు చేయకుండా అధికార పగ్గాలు అందిపుచ్చుకొని అగ్రస్థానానికి వచ్చిన నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. శుద్ధపూసలు మాత్రమే రాజకీయాల్లో ఎదుగుతారు అనేది తప్పు. తాము మాత్రమే సచ్చీలురమని, మిగతా వాళ్ళంతా దుష్ట దుర్మార్గ రాక్షస గణమని చెప్పటం ఇప్పటి రాజకీయాల్లో ఒక పద్ధతి. ఇప్పటి రాజకీయాల్లో కాదు, ఎప్పుడు రాజకీయాల్లో తీసుకున్నా ఎదుటి వ్యక్తిని, ఎదుటి నేతని విలన్గా చూపి తాము హీరోలమని చెప్పుకోవటం, ఇది ఒక
ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక పని. ఫర్ ఎగ్జాంపుల్, పెర్సెప్షన్ మేనేజ్మెంట్ చేయాలి అనే దృష్టి నిజంగా ఉంటే, ఆ తెలివిడి ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఒక కత్తి పార్టీగా లేకపోతే వెన్నుపోటు పడుతున్న పార్టీగా కూడా చూపించవచ్చు. అంటే నాకు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాదు, నిష్పాక్షికంగా చెప్తే పెర్సెప్షన్ మేనేజ్మెంట్లో లోటుపాట్ల గురించి చెబుతున్నా. అదేం చేయట్లేదు వాళ్ళు. కానీ దిగ్విజయంగా చంద్రబాబు నాయుడు గారు, వారి నాయకులు, వారికి ఒత్తాసు పలికే మీడియా వర్గాలు అద్భుతంగా ఒక గొడ్డలి పార్టీ అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అనగానే ప్రజల మనసులో ఒక గొడ్డలి గుర్తొచ్చి ఏర్పాటు చేస్తున్నాయి. ఇది పెర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటే. ఇది మంచా చెడ్డ అనేది ఎట్లా ఉన్నా కూడా ఈ రాజకీయ నాయకులు అభివృద్ధి నమూనాలలో ఇలాంటి పెర్సెప్షన్ని తీసుకొస్తే బాగుంటుంది. ప్రజలని ఆదుకునేందుకు ఇలాంటి పెర్సెప్షన్స్ ఏమైనా క్రియేట్ చేస్తే బాగుంటుంది తప్ప, ఈ విగ్రహాలు పెర్సెప్షన్ మేనేజ్మెంట్లో భాగంగా ఒక పెద్ద ఆయుధాలుగా అయిపోయాయి. ఎక్కడన్నా సమస్య ఉండి అక్కడ హడావుడి లేకపోతే ఆ సమస్య డౌన్ కాదు అనుకుంటే అక్కడ ఒక విగ్రహం విషయం తీసుకొస్తున్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో జరుగుతున్న విగ్రహాల గొడవ కూడా ఈ పెర్సెప్షన్ మేనేజ్మెంట్ రిలేటెడే. అది మరొక వీడియోలో చూద్దాం. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు మరీ విద్వేషాలకు పోకుండా ప్రజా అభివృద్ధి సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేసి ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే విభజన తర్వాత వెనుకబడిపోతున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కావాల్సింది పెర్సెప్షన్ మేనేజ్మెంట్ బ్యాడ్ సైడ్లో కాదు, గుడ్ సైడ్లో కావాలి. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అగ్రస్థానంలోకి దూసుకుపోవాలి అని అంటే ప్రజలందరూ కూడా, అటు విపక్షం ఇటు ప్రతిపక్షం అందరూ కూడా ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తే బాగుంటుంది. నమస్కారం.